భాగ్యంబుల్ భుజంగంబులవు సాగరఘోష కావ్యంలోనే శ్రీనాథుడు చరిత్రను వర్ణిస్తూ నేను రాశాను. ఎంత మహాకవి. రాజమండ్రి వెళ్ళాడు, వీరభద్రారెడ్డిని కలిశాడు. ఆయన ఏదో 10,000 కావ్యం రాయమన్నాడు. ద్రాక్షారామం భీమఖండం రాసేసాడు. 1000-2000 పద్యాల పైన ఉంటాయి. మొత్తం 3 రోజుల్లో అయిపోయింది. అది ఇంకో విచిత్రం. ఆయన 10,000 ఇచ్చాడు, అంతే. సామర్లకోటలో 1 నైట్లో అయిపోయింది. నమశివాయ. ఎందుకైందని అడగండి, అంతే. ఆయనే చెప్పాడు, చడుక్య భీమవర గంధర్వప్సరోగామిని వక్షో జద్వజ కుంభి కుంభములపై వాసించు తద్వాసనలు. మొత్తం 10,000 1 నైట్లో అయిపోయాయి. చివరికి ఏమైంది? అడుక్కు తినాల్సి వచ్చింది. ఆ పద్యం రాస్తూ ఇలా ఉండి ఎందుకు చేసుకుంటారు జీవితాలు? 4 రూపాయలు దాచుకోవడం తెలీదా? కవిరాజులు కనకాభిషేకముల భోగంబందు దోగాడియులు భువిరాజులు తమ బుద్ధి మార్చుకొని సొమ్ములు కోరి బాధింపక అవసానంబున కష్ట నష్టముల పాలై ఏడ్పించుట కవిలోకంబునకొక్క పాఠమగు భాగ్యంబుల్ భుజంగంబులవు.